మామూలుగా రెండవ పెళ్ళి అనగానే చట్టపరంగా ఎలాంటి అనుమతి అవసరం అవుతుంది మేడం? ఎవరైనా సరే రెండో పెళ్ళి ఎప్పుడు చేసుకోవచ్చు అంటే ఐదర్ స్పౌస్ అంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ చనిపోతేనే, లేకపోతే డివోర్స్ అయితే. ఓకే, ఈ రెండు కండిషన్స్లో మాత్రం పెళ్లి చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా ఏంటంటే ఒకవేళ పెళ్ళి ప్రాహిబిటెడ్ రిలేషన్షిప్లో అయింది. ప్రాహిబిటెడ్ రిలేషన్షిప్ అంటే ఏంటంటే బ్రదర్ అండ్ సిస్టర్స్, అత్త కూడా కొంచెం కొన్ని ప్రాహిబిటెడ్ రిలేషన్షిప్స్ ఉంటాయి. సో ఆ ప్రాహిబిటెడ్ రిలేషన్షిప్స్లో కనుక పెళ్ళైనా అది వాయిడ్ అవుతుంది. అండ్ ఇంకోటి పెళ్ళి చేసుకున్నప్పుడు అన్సౌండ్ మైండ్ ఉంది అంటే సరిగ్గా లేదు మైండ్, ఆ టైంలో పెళ్ళైనా కూడా వాయిడ్ అవుతాయి. బట్ బేసికల్లీ అది వాయిడ్ మ్యారేజెస్ వాయిడ్ అయిన తర్వాత కోర్ట్ నుంచి డిక్లరేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ మ్యారేజ్ కూడా జస్ట్ ఏదో అన్సౌండ్ మైండ్ అని చెప్పి లేదా ప్రాహిబిటెడ్ రిలేషన్షిప్లో పెళ్ళయిందని కాదు. ఈ రీజన్స్తోనే ఒకవేళ కనుక డివోర్స్ అయిన తర్వాతనే, సో ఈదర్ ఆఫ్ ద రీజన్స్ డివోర్స్ అయ్యి ఉంటే లేకపోతే స్పౌస్ చనిపోయి ఉంటే తప్ప సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి లేదు. ఇంకోటి ఏంటంటే ముందు సెకండ్ మ్యారేజ్ ఒకవేళ చేసుకుంటే అంటే దాన్ని బైగమి అంటాం ఇంగ్లీష్లో. యాజ్ పర్ లా టర్మినాలజీ ప్రకారం బైగమి అంటాం. ఒకవేళ ఎవరైనా బైగమి చేసుకుంటే ముందు ఏంటంటే క్రిమినల్ కేసు అయ్యేది ముందు. బట్ ఇప్పుడు ఏంటంటే క్రిమినల్ కేసు కాదు, ఇట్స్ జస్ట్ ఎ గ్రౌండ్ ఫర్ డివోర్స్. అంటే ఇన్ని గ్రౌండ్స్ ఉంటాయి కదా డివోర్స్లో, అందులో ఒక గ్రౌండ్ వచ్చి బైగమి కూడా అవుతుంది. సో ఈ క్రిమినల్ కేసు ఏందని ముందుంటే ఎవరైనా సెకండ్ పెళ్లి చేసుకుంటే కనుక డైరెక్ట్ పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టేవాళ్ళు, క్రిమినల్ కేసు అయ్యేది, జైలు శిక్ష పడేది, ఇవన్నీ అయ్యేవి. బట్ గ్రాడ్యువల్గా తీసేశారు ఐపీసీ నుంచి ఆ సెక్షన్ తీసేసి ఓన్లీ ఇప్పుడు 13 అంటే సెక్షన్ 13 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఏంటంటే జస్ట్ ఒక గ్రౌండ్లా పెట్టినారు. ఎందుకంటే అది క్రిమినల్ అఫెన్సెస్ తీసేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో అవన్నీ ఇప్పుడు మనకి రిలవెంట్ కాదు. బట్ అది తీసేసిన తర్వాత ఇది పెట్టినారు కాబట్టి ఎవరైనా సరే సెకండ్ పెళ్లి చేసుకుంటే మీరు క్రిమినల్ కేసు పెట్టడానికి లేదు. ద ఓన్లీ థింగ్ ఏదైనా మీరు చేయగలుగుతా అంటే మాత్రం దాన్ని బేస్ చేసుకుని మీరు డివోర్స్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. ఓకే, మొదటి పెళ్ళి అనేది ఇంకా కొనసాగుతుండగానే రెండో పెళ్లి చేసుకున్నారనుకోండి, చట్టపరంగా ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ మ్యారేజ్ వాయిడ్ ఏంటంటే చట్టరీత్యా చట్టపరంగా అది చెల్లదు, ఆ చెల్లుబాటు అయ్యే మ్యారేజ్ కాదు. సో ఈవెన్ అంటే ఫస్ట్ వైఫ్ ఆర్ ఫస్ట్ హస్బెండ్ బ్రతికి ఉన్నప్పుడు సెకండ్ పెళ్లి కనుక చేసుకుంటే లేదా డివోర్స్ కాకముందు కనుక పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి అసలు రికగ్నైజ్ కాదు. అంటే చట్టరీత్యా రికగ్నైజ్ కానప్పుడు పెళ్లి చేసుకుంటే రేపు ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి మళ్ళీ డివోర్స్ తీసుకుందామన్నా లేకపోతే మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకుందామన్నా, అన్నిటికంటే మెయిన్ ఇష్యూ ఏం తెలుసు, ఆస్తులు ఏమైనా క్లెయిమ్ చేసుకుందాము. ఇప్పుడు ఫ్యూచర్లో వాళ్ళ బుట్టే పిల్లలు ఉంటారు. సో అవన్నీ కన్సిడర్ చేసుకుని ఏంటంటే వైఫ్కి ఎలాంటి ఆస్తుల హక్కులు అనేవి ఉండవు. సో ఇవన్నీ కూడా ఫ్యూచర్లో చట్టరీత్యా ప్రాబ్లమ్స్ అయితే కాబట్టి రికగ్నిషన్ లేని మ్యారేజ్ వేస్ట్ కదా. కాబట్టి అంటే ఈవెన్ సొసైటీలో కూడా సెకండ్ మ్యారేజ్ అంటే ఎట్లా చూస్తారు, సెకండ్ మ్యారేజ్ అంటే అసలు దానికి ఒక రెస్పెక్ట్ లేదు సొసైటీలో, ఏమీ లేదు. సెకండ్ హస్బెండ్కి సెకండ్ వైఫ్కి వితౌట్ మ్యారేజ్ వితౌట్ డివోర్స్, వితౌట్ అంటే చనిపోముందుకు ఉన్నారు అంటే మన సొసైటీలో వాటి పెట్టే టర్మినాలజీ వేరు, వాటి పెట్టే పేర్లు వేరు. సో ఇది సొసైటీలో రికగ్నైజ్ కాలేదు, ఈవెన్ లా పరంగా కూడా రికగ్నైజ్ కాలేదు. సో అలాంటి పెళ్ళిళ్ళు పనికి రావు. అండ్ ఏ డేట్ అంటే ఇప్పుడు ఫస్ట్ వైఫ్ కానీ హస్బెండ్ కానీ చనిపోయిన డేట్ ఆర్ డివోర్స్ అనే డేట్ తర్వాత నెక్స్ట్ డే చేసుకున్న ప్రాబ్లం లేదు. కానీ దానికంటే ముందు చేసుకుంటే మాత్రం సెకండ్ మ్యారేజ్ వాయిడ్ అయిపోతుంది. ఇది ఓకే. ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవాలనుకోండి, ఎలాంటి షరతులు ఉంటాయి? సెకండ్ పెళ్లి చేసుకోవాలంటే ఒక్కటే, మనం ఇప్పుడు దాకా నేను చెప్పినట్టు ఏంటంటే ఐదర్ ఆఫ్ ద అంటే హస్బెండ్ కానీ వైఫ్ కానీ చనిపోయి ఉండాలి. ఒక ఫస్ట్ స్పౌస్ చనిపోతున్న తర్వాతనే సెకండ్ మ్యారేజ్కి అర్హులు వాళ్ళు, లేకపోతే చట్టరీత్యా విడాకులు అయిపోయి ఉండాలి. విడాకులు వాళ్ళిద్దరు తీసుకొని ఉండాలి. తీసుకుంటే తప్ప సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి లేదు. ఆ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే ఈవెన్ లీగల్ కూడా వ్యాలిడ్ కాదు. సో ఇట్లా చూసుకుంటే ఏంటంటే ఓన్లీ హిందూస్లో మాత్రం ఇది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఈ బైగమీ ఈజ్ అఫెన్స్ కూడా కాదు, గ్రౌండ్ సారీ. సో ఇట్లా కానీ మళ్ళీ హిందూ లా నుంచి ముస్లిం లాకి డిఫర్ అవుతుంది, మళ్ళీ ముస్లిం లా నుంచి క్రిస్టియన్ లాకి డిఫర్ అవుతుంటుంది. సో అంటే ఇదేంటంటే రిలీజియన్ బేస్డ్ లాస్ ఉంటాయి. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అందరికీ ఈక్వలే, అందరికీ చట్టం సేమే, కానీ కొన్ని పర్సనల్ లాస్ ఉంటాయి. ఎట్లా అంటే హిందూస్కి మ్యారేజ్ పరంగా ట్రెడిషన్స్ కస్టమ్స్ అవన్నీ వేరే ఉంటాయి. ఎందుకంటే హిందువులు చేసుకునే పద్ధతి వేరే ఉంటుంది, క్రిస్టియన్స్ చేసుకునే పద్ధతి వేరే ఉంటుంది, ముస్లిమ్స్ చేసుకునే పద్ధతి వేరే ఉంటుంది. ముస్లిమ్స్కి అయితే వాళ్ళ పర్సనల్ లాస్ ఉంటాయి. సో వీళ్ళు రకరకాల పెళ్ళిళ్ళు ఉంటాయి కాబట్టి వాళ్ళ రిలీజియన్ వాళ్ళ కస్టమ్స్ అంటే వాళ్ళ ఏమంటే ఫెయిత్ అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మన ఇండియన్ లా ఏంటంటే ప్రతి ఒక్కరు విడివిడివిడిగా యాక్ట్స్ అనేది ఫామ్ చేసింది. సో దానికోసం ఏంటంటే హిందూస్కి హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955
క్రిస్టియన్స్కి అయితే ఇండియన్ మ్యారేజ్ యాక్ట్ ఉంది, అది ఎప్పటి నుంచో బ్రిటిష్ కాలం నుంచి వస్తుంది. సో అదే రన్ అవుతుంది. ముస్లిమ్స్కి ముస్లిం వాళ్ళ షరియా లా అనేది వచ్చేస్తుంది. ముస్లిం లా అంటారు దాన్ని, ముస్లిం లా ఉంటుంది. సో ఆ లాలో ఎట్లాంటి యాక్ట్ ఉన్నాయి, ఏ సెక్షన్స్ ఉన్నాయో దాని ప్రకారమే అందరు నడుచుకోవాలి. అది మతం మీద, వాళ్ళ రిలీజియన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దాన్ని బట్టి బైగమి చెల్లుబాటు అవుతుందా కాదా అనేది. ఎందుకంటే ఇప్పుడు క్రిస్టియన్స్కును హిందూస్కి ఏంటంటే బైగమి అది ఇల్లీగల్. ఇల్లీగల్ అంటే ఏంటంటే విడాకులు తీసుకోవచ్చు. బట్ ముస్లిమ్స్కి వేరే ఉంటుంది. ముస్లిమ్స్కి 4 పెళ్ళిళ్ళ వరకు చేసుకోవచ్చు. సో ఇట్లా డిఫర్ అవుతూ ఉంటుంది. ఏదైనా మనం మతం బట్టి. మీరు అన్నట్టు ముస్లిం చట్టాలలో ఈ రెండో పెళ్లి పరిస్థితి అనేది ఎలా ఉంటుంది? ముస్లిమ్స్లో ఎట్లుంటుందంటే ఫస్ట్ పెళ్ళి ఓకే, సెకండ్ పెళ్ళి ఓకే, థర్డ్ పెళ్ళి ఒకటి, ఫోర్త్ పెళ్ళి ఒకటి. 4 మ్యారేజెస్ వాళ్ళకి అలౌడ్. వాళ్ళ ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఏంటంటే 4 వైఫ్స్ హస్బెండ్ చేసుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ వైఫ్ హస్బెండ్ చేసుకోవడానికి ఉండదు. వాళ్ళదంతా డిఫరెంట్గా ఉంటుంది. ఎట్లా అంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళు డివోర్స్ తీసుకున్నా కూడా అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు ఆగాలి, ఒకవేళ వాళ్ళు ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటే. అండ్ ఇంకోటి ఏం తెలుసా, ఈ 4 వైఫ్స్ చేసుకున్న తర్వాత వాళ్ళందరికీ కూడా ఇప్పుడు హిందూస్లో ఒక వైఫ్కి ఎట్లాంటి లయబిలిటీస్ హస్బెండ్కి ఉంటాయో, ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో, సేమ్ ఒక ముస్లిం మ్యాన్కి వాళ్ళ వైఫ్స్ ఆ 4 వైఫ్స్కి ఈక్వల్గా రెస్పాన్సిబుల్ ఉండాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే మెయింటెనెన్స్ విషయంలో, ఒకవేళ విడాకులు తీసుకోవాలనుకుంటే తర్వాత మెయింటెనెన్స్ విషయంలో, ఆలిమని విషయంలో, లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత నలుగురిని కూడా ఈక్వల్గా చూడాలి. సో ఎక్కువ తక్కువ చూడడానికి లేదు. ఒకవేళ ఎక్కువ తక్కువ చూస్తే వాళ్ళకి వేరే గ్రౌండ్స్ ఉంటాయి. సో ఇలా డిఫర్ అవుతూ ఉంటాయి. డిపెండ్స్ అంతే కదా, వాళ్ళ మీద డిపెండ్. కానీ ముస్లిమ్స్లో ఏంటంటే 4 మ్యారేజెస్ వరకు వ్యాలిడ్ మ్యారేజెస్. ఇప్పుడు క్రైస్తవ మతం అంటే క్రిస్టియానిటీలో కానీ లేకపోతే ఇతర చట్టాలలో కానీ రెండో పెళ్లి గురించి ఏ విధమైనటువంటి నిబంధనలు ఉన్నాయి? ఇప్పుడు క్రిస్టియన్స్ ఏంటంటే సేమ్ హిందూస్ లానే ఉంటుందండి. క్రిస్టియన్స్ ఏంటంటే కొన్ని ఉంటాయి. ఏంటంటే ఇది అంతా కూడా ఇప్పుడు క్రిస్టియన్ లా అనేది ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి ఏదైతే నడుస్తుందో చట్టం అదే వస్తుంది. ఓకే, సో ఆల్మోస్ట్ 1862 నుంచి ఏదైతే బ్రిటిష్ లా ఉందో అక్కడి నుంచి అదే రన్ అవుతూ వస్తుంది. సో వాళ్ళ ప్రకారం ఏంటంటే క్రిస్టియన్స్ కూడా ఏంటంటే బైగమి చెల్లదు, ఓన్లీ 1 వైఫే, 1 వైఫ్ 1 హస్బెండ్ అంతే. తర్వాత బైగమి చేసుకుంటే మాత్రం అది చట్టరీత్యా నేరం. ఓకే, సో అది ఇండియన్ మ్యారేజ్ యాక్ట్ కింద అవన్నీ వస్తాయి. వీళ్ళకి ఏంటంటే సేమ్ ఎట్లయితే పెళ్ళి చేసుకున్న తర్వాత వైఫ్కి మెయింటెనెన్స్ ఇవ్వాలి, రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి, పిల్లలు పుట్టిన తర్వాత కూడా రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఆస్తులు వాటాలు ఇవ్వాలి, అంతా ఈక్వల్గా ఉంటుంది. సో ఆల్మోస్ట్ హిందూ మ్యారేజ్ యాక్ట్ను క్రిస్టియన్స్ అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్, ఇప్పుడు హిందూస్కి సపరేట్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉన్నట్టు క్రిస్టియన్స్కి వచ్చేసి ఇండియన్ మ్యారేజ్ యాక్ట్ అని ఉంటుంది. అక్కడ క్రిస్టియన్స్ అని మెన్షన్ చేయరు, ఇండియన్ మ్యారేజ్ యాక్ట్, ఎందుకంటే బ్రిటిష్ నుంచి వచ్చింది కాబట్టి. సో ఆల్మోస్ట్ హిందూస్ ఇండియన్ మ్యారేజ్ యాక్ట్ 2 సేమ్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ నుంచి మనం చాలా అడాప్ట్ చేసుకున్నాం కూడా. హిందూస్ మ్యారేజ్ యాక్ట్ అన్నీ కూడా అందులో అడాప్ట్ చేసుకొని తీసుకునేవి. సో ఆల్మోస్ట్ అట్లనే ఉంటాయి. కొంచెం డిఫరెన్స్ వచ్చేది ఓన్లీ ముస్లిమ్స్ వరకు వచ్చేసరికి వాళ్ళ పర్సనల్ లాస్ ఉంటాయి కాబట్టి అవి మారుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు డివోర్స్ కాకముందే అంటే విడాకులు అనేది పూర్తి కాకముందే రెండో పెళ్లి చేసుకున్నారు అనుకోండి, చేసుకునేసారు ఆల్రెడీ, సో ఇది ఎలా పరిగణించబడుతుంది? వాయిడ్. ఆ మ్యారేజ్ అసలు లా అసలు రికగ్నైజ్ చేయదు. అదే చెప్పేది ఏంటంటే మీరు కోర్టుకు వెళ్ళిన అసలు ఇది పెళ్ళే కాదు, దానికి వ్యాలిడిటీ లేదు. అది ఎట్లా అంటే ఒక చిత్తు కాగితంతో సమానం. ఆ పెళ్ళి అసలు దేనికి పనికిరాదు. బికాజ్ ఏంటంటే రేపు వైఫ్ ఏమన్నా ఇప్పుడు సపోజ్ అండి ఒకసారి పెళ్ళి అయిందంటే మెయింటెనెన్స్ అవన్నీ హస్బెండ్ చేయాలి. బట్ ఒకవేళ సెకండ్ మ్యారేజ్ చేసుకున్న నెక్స్ట్ డే వదిలేస్తే కూడా ఆ వైఫ్ వెళ్ళి క్వశ్చన్ చేయలేదు, ఎక్కడ కూడా కోర్టుకు వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే అది వాయిడ్ మ్యారేజ్. అసలు ఇంకా మ్యారేజ్ అది చెల్లుబాటు కూడా కాదు కాబట్టి ఆమె వెళ్ళి ఏమని అడిగిద్ది, మెయింటెనెన్స్ అడగలుగుతుందా? ఒకవేళ సపోజ్ 498 ఉందనుకోండి, ఏదైతే వైఫ్కి ఉన్న రైట్స్ ఏవి ఉన్నాయో ఆ రైట్స్ అన్నీ ఆమెకు అప్లై కావు, సెకండ్ వైఫ్కి అప్లై కావు. 498 వేసుకోలేదు, డొమెస్టిక్ వైలెన్స్ అవన్నీ వేసుకోలేదు. ఈవెన్ ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఉంటే కూడా మినిమం 2 years కలిసి ఉంటే తప్ప దాన్ని లివ్ ఇన్ రిలేషన్షిప్ లాగా కన్సిడర్ చేయరు. సో ఇట్లా కొన్ని రూల్స్ ఉన్నాయి కాబట్టి ఈ 498లు, డొమెస్టిక్ వైలెన్స్ కేసులు, మెయింటెనెన్స్లు, యాలిమన్లు ఇవన్నీ కూడా ఏవైతే వైఫ్కి లీగల్గా ఉన్న రైట్స్ ఏవి ఉన్నాయో అవన్నీ సెకండ్ వైఫ్కి ఉండవు. ఓన్లీ డిఫరెన్స్ అంటే పిల్లల వరకు వచ్చేసరికి మాత్రం పిల్లలకి మాత్రం హస్బెండ్తో పుట్టినారు కాబట్టి లెజిటిమేట్ చిల్డ్రన్ కిందకే వచ్చి వాళ్ళకి మాత్రం ఆస్తులు హక్కిస్తారు. కానీ ఆ వైఫ్కి మాత్రం మళ్ళీ ఎలాంటి హక్కు కూడా ఉండదు ఆ ప్రాపర్టీలో, 0 రైట్స్. చెప్పాలంటే ఇప్పుడు సెకండ్ వైఫ్కి ఫస్ట్ వైఫ్ ఆల్రెడీ బతికి ఉన్నప్పుడు ఆ డివోర్స్ కాకముందు కనుక సెకండ్ వైఫ్ కనుక వస్తే ఆ ఫస్ట్ హస్బెండ్ మీద ఆ సెకండ్ వైఫ్కి 0 రైట్స్, ఎట్లాంటి రైట్స్ ఉండవు. అంత మాట్లాడేందుకు కాలర్ అయితే ఉన్నారు, సురేష్ గారు నల్గొండ నుంచి. సురేష్ గారు నమస్కారం అండి. సురేష్ గారు నమస్కారం.
మేబీ డిస్కనెక్ట్ అయినట్టున్నారు, మీరు మళ్ళీ కూడా అయితే ప్రయత్నించవచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో మాలతి గారు ఏం చేస్తూ ఉంటారంటే డివోర్స్ వేస్కి అప్లై చేస్తుంటారు కోర్టులో, అది రాకముందే సెకండ్ మ్యారేజ్ అయిపోయి ఉంటుంది బయట. సో ఇది ఎలా పరిగణించబడుతుంది, కోర్టు ఇది ఎలా చూస్తుంది? అసలు మీరు చెప్తే నమ్మరు, నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక 10 మెసేజెస్ వస్తే అందులో 2 మెసేజెస్ ఇదే క్వశ్చన్. మామూలుగా ఇన్స్టాగ్రామ్లో నాకు డిఎం చేస్తూ ఉంటారు, లేకపోతే కమెంట్స్ పెడుతూ ఉంటారు. సో అందులో వచ్చే 10 క్వశ్చన్స్లో అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ అయితే మేడం ఆల్రెడీ ఫస్ట్ వైఫ్తోని గొడవలు ఉన్నాయి, ఆమె 498 అని వేసేసింది, కోర్టులో డివోర్స్ నడుస్తూ ఉంది, సరే ఎట్లా డివోర్స్ అయిపోయింది, ఏదో అయితే సెటిల్ అవుతుంది, ఇంకా దానికి టైం పడుతుంది కదా, సో మరి నేను సెకండ్ పెళ్లి చేసుకోగలుగుతాను ఈ లోపల, ఏమవుతుంది ఎట్లా అది క్రిమినల్ అఫెన్స్ కాదు కదా, జస్ట్ గ్రౌండ్ ఫర్ డివోర్స్ కాబట్టి ఎట్లా విడాకులు ఫైల్ అయింది, దానికంటే ఎక్కువ ఏముండదు, పో తీసుకోమని జైల్లో పెట్టగలుగుతారా అంటే అట్లా కూడా లేదు కదా. సో అలా అడుగుతుంటే నాకు అసలు ఏం చెప్పాలని అర్థం కాదు. అంటే ఇప్పుడు జనరల్ ఏంటంటే సొసైటీలో ఒక ఫ్రేమ్ వర్క్ ఉంది, సొసైటీలో ఒక ఫ్రేమ్ వర్క్ అనేది సొసైటీ ఏర్పరచుకుంది. ఏంటి అది, మనము కొన్ని ఎథిక్స్ పాటించాలి, ఓకే, కొన్ని వాల్యూస్ ఉంచాలి, సేమ్ టైం చట్టాన్ని గౌరవించాలి. మనం చట్టాన్ని గౌరవిస్తేనే చట్టం మనం గౌరవిస్తుంది. ఎందుకు చెప్పాలా, మనం కనుక దానికి వాల్యూ ఇస్తేనే రేపు పొద్దున్న అది మనం ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఇష్టపూర్వకంగా అగెయిన్స్ట్ లా పోయి ఇల్లీగల్గా పనులు చేసుకుంటూ పోతే రేపు మీకు ఎట్లాంటి రెమెడీస్ ఉంటాయి, రేపు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, అప్పుడు మిమ్మల్ని ఏం చేస్తుంది. ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు చెప్పా సెకండ్ వైఫ్ ఉంది, పెళ్లి చేసుకుని నెక్స్ట్ డే నుంచి హస్బెండ్ ఆమెను టార్చర్ పెట్టింది అనుకోండి, ఆ సెకండ్ వైఫ్ ఎక్కడికి వెళ్తుంది, వెళ్ళి హస్బెండ్ అని చెప్పుకోగలుగుతుందా, అయిపోయింది అక్కడే. సో మీ రైట్సే లేవు మీకు. సో ఇలాంటివి జరుగుతాయి కాబట్టి సెకండ్ మ్యారేజ్కి వెళ్ళకండి, ఓపిక బట్టి ఫస్ట్ మ్యారేజ్ మొత్తం క్లోజ్ చేసుకున్న తర్వాతనే, మొత్తం డివోర్స్ అయిపోయిన తర్వాత అవసరమైతే ఇవాళ డిగ్రీ వస్తే రేపు చేసుకోండి, కానీ మొత్తం చట్టరీత్యా మీ విడాకులు అంతా టోటల్ క్లోజ్ చాప్టర్ అయిన తర్వాతనే రెండో పెళ్ళికి వెళ్తేనే అన్ని విధాలుగా మీరు మెంటల్లీ కూడా పీస్ఫుల్ ఉంటారు, లేదా అది టెన్షన్, ఎందుకంటే ఒకటి అవుతుంది. ఇంకోటి చాలామంది తెలియని విషయం ఏంటంటే చీటింగ్ కేసు వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఐపీసీలో బైగమి అనేది క్రిమినల్ అఫెన్స్ కాకపోవచ్చు, బట్ స్టిల్ చీటింగ్ జరిగింది. ఎందుకు అంటే ఇప్పుడు ఇదంతా జరుగుతుంటే ఇంకా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే ఇండైరెక్ట్గా చీట్ చేసినట్టు, సో ఆ చీటింగ్ కేసు అవే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో ఏదో ఒక రకంగా మీరైతే ఇరుక్కోపోతారు కదా. సో అలాంటివి చేయకుండా సెకండ్ డివోర్స్ మాత్రం అయిపోయినాకనే సెకండ్ మ్యారేజ్ చేసుకోండి. ఓకే, ఇందాక సురేష్ గారు డిస్కనెక్ట్ అయినట్టున్నారు, మళ్ళీ కనెక్ట్ అయ్యారు. సురేష్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్, చెప్పండి సమస్య ఏంటండి? ఈ కోర్టులో కేసు నడుస్తుంది సార్, అది డివోర్స్ కేసు వేయలేదు, ఏంటంటే 490 కేసు అయ్యింది. మీరు టీవీ చూస్తున్నట్టున్నారు, టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకోండి సురేష్ గారు. ఓకే సార్ మీతో పెడుతున్నాను. ఏమైందంటే 490 కేసు అయితే అయింది 2020లో, ఆ తర్వాత ఎంసీ కేసు వేసింది, డీవీసీ వేసింది ఆ మేడం. అయితే ఏమైందంటే ఎంసీలో మెయింటెనెన్స్ కేసులో జైలు కూడా వెళ్ళాము. మెయింటెనెన్స్ కేసులో జైలుకి వెళ్ళారా? పంపించారు. తర్వాత ఏమైందంటే ఇప్పుడు రన్నింగ్ అవుతుంది 498, ఆమె మాత్రం రావట్లేదు, డివోర్స్ ఏమో ఇవ్వట్లేదు. మన పరిస్థితి ఎలా సార్? ఓకే, ఎన్ని ఇయర్స్ అయిందండి, అంటే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి కోర్టు చుట్టూ తిరుగుతున్నారు? 6 years, ఆల్మోస్ట్ 20 సార్, 2020 నుంచి. 2020 నుంచి? అవును సార్, 20లో కేసు అయింది, అప్పటి నుంచి సార్. ఓకే, ఇప్పుడు కేసు మీ ఒక్కరి మీదే పెట్టారా, మీ పేరెంట్స్ మీద అలా కూడా కేసు పెట్టారా? పేరెంట్స్ మీద కూడా అయింది సార్, పేరెంట్స్ మీద అయింది. పేరెంట్స్ కూడా మేము వాయిదాలకు తిరుగుతున్నాం 498లో. డివిసి అండ్ ఎంసీలో ఆల్రెడీ ఫైనల్ అయింది, రివార్డ్ అయింది. దాని మీద నేను జైలు కూడా వెళ్ళడం జరిగింది, 1 month జైలు. దాని గురించి మరీ వచ్చాము. అడ్వకేట్ పెట్టుకున్నారా అండి? సార్ అడ్వకేట్ ని పెట్టుకున్నారా? పెట్టుకున్నాం సార్. మరి ఆయన ఏం చెప్తున్నారు? సార్ ఏమంటున్నారు అదే అర్థం కాదు. డివైస్ లో సేఫ్ అయితే వెళ్ళిరా, మెయింటెనెన్స్ ఇవ్వలేం కదా. ఏంటండి మీ మాటలు సరిగ్గా అర్థం అవ్వట్లేదు. నేను మెయింటెనెన్స్ ఇవ్వలేని పరిస్థితుల్లో జైలుకి వెళ్ళమని జైలు వచ్చాను. ఇప్పుడు 498 రన్ అవుతుంది. ఆవిడ గారు డివోర్స్ ఇవ్వట్లేదు. అంటే అది ఫాల్స్ కేసా, లేకపోతే నిజంగానే మీరు తప్పు చేశారా? నేను తప్పు చేయలేదు సార్, అదే పరిస్థితి నాకు. మేము అడిగేది ఏంటంటే నేను తప్పు చేయలేదు, తనేమో
నా మీద ఏదో అబంధం అంటే అనుమానం అబంధం వేసి తను మరి అది కోర్టులో ఎందుకు ప్రూవ్ చేసుకోలేకపోయారండి? మేము ఎవరికి వాయిస్ అర్థం కావట్లేదు సార్. అంటే ఇప్పుడు మీరు ఫాల్స్ కేసు అంటున్నారు, అడ్వకేట్ని పెట్టుకున్నారు, కోర్టులో ఎందుకు అది ఫాల్స్ కేసు అని మీరు ప్రూవ్ చేసుకోలేకపోయారు? నేను రీసెంట్గా ఏం చేశానంటే 2023 నుంచి నాకు హెల్త్ బాగాలేక నేను కోర్టుకి అటెండ్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్టుకి అటెండ్ అవ్వకపోతే ఎంసీబీబీసీలో ప్లాన్ అయిపోయింది వన్ సైడ్. 498 రీసెంట్ గా నేను మళ్ళీ రికాల్ పెట్టించుకొని ఈరోజే మేము వెళ్ళొచ్చాము. మరి 498 లో అది ప్రూఫ్ అంటే ఆమె ఏం చేయలేదు, నేనేం చేయలేదు. వాస్తవానికి అయితే నేను ఎటువంటి టార్చర్ కానీ డొమెస్టిక్ వైలెన్స్ కానీ నేనేం చేయలేదు. అబద్ధంగా నా మీదనే ఉల్టా చేసేసి తను కోర్టు చుట్టూ మమ్మల్ని సెటిల్మెంట్కి వెళ్ళినప్పుడు ఏమైందండి? సెటిల్మెంట్కి దీనికి సార్ సెటిల్మెంట్ మీ మాటలు బ్రేక్ అవుతున్నాయండి సార్. సెటిల్మెంట్ అంటే అర్థం కాదు. సెటిల్మెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది అంటున్నా? ఏ సెటిల్మెంట్ ఏమని అడగలేదుగా. ఓకే, సెటిల్మెంట్ తను అడగలేదు. సెటిల్మెంట్ కూడా ప్లాన్ చేశాం కానీ సెటిల్మెంట్ కూడా రావట్లేదు. పెద్ద మనుషులకు రావట్లేదు, కోర్టులో సెటిల్మెంట్ చేసుకుందామంటే రావట్లేదు. ఆ మాత్రం మెయింటెనెన్స్ ఇవ్వండి లేదంటే జైలుకి పోమని పంపించింది. పిల్లలు ఉన్నారా మీకు? ఇద్దరు ఉన్నారు సార్. పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారు? ఆవిడ దగ్గరే ఉన్నారు. ఆ పిల్లలు కూడా చూడనివ్వట్లేదు. ఎంత వయసు ఉంటుందండి పిల్లలది? పిల్లలది ఇప్పుడు 12-13 years దాకా ఉంటారు సార్. ఓకే, ఫస్ట్ అండి ఒకటి చెప్తాను మేడం. ఎప్పుడైనా సరే అంటే ఇది మీ ఒక్కరికే కాదు, వ్యూవర్స్ అందరికీ కూడా చెప్తున్న విషయం ఏంటంటే సివిల్ కేసెస్కి మిగతా కేసెస్కి మీరు కోర్టు వెళ్ళకండి, అడ్వకేట్స్ చూసుకుంటారు. కానీ ఫ్యామిలీ మ్యాటర్స్ ఏవైనా ఉంటాయి, ఎగ్జాంపుల్ విడాకులు, మెయింటెనెన్స్, చైల్డ్ కస్టడీ, ఇట్లాంటి కేసెస్కి ఖచ్చితంగా పార్టీస్ కోర్టుకి వెళ్ళాలి. ఓకే, మీ ప్రజెన్స్ ఇన్ ద కోర్ట్ మ్యాటర్స్. అంటే మీరు కోర్టుకి వెళ్ళి మిమ్మల్ని మీరు చూపించుకోవాలి జడ్జికి. వీలైనప్పుడు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కూడా మీరు చెప్పాలి. మీ ప్రజెన్స్ అనేది చాలా డిఫరెన్స్ చేస్తుంది కోర్టులో. సో మీరు వెళ్ళకుండా కూర్చుంటే ఓన్లీ కోర్ట్ ఏదో డేట్ వస్తుంది లేదా లాయర్స్ ఏదో చూసుకుంటారు కాదు. ఇద్దరు పార్టీస్ కంపల్సరీ అపియర్ కావాలి. అపియర్ అయితే ఏంటంటే సీరియస్నెస్ వస్తుంది, ఆ కేసులో సీరియస్నెస్ అనేది కనిపించాలి. అండ్ ఈవెన్ జడ్జిలకు కూడా అర్థం అవ్వాలి, ఓకే పార్టీస్ ఈ విషయంలో ఇంట్రెస్టెడ్ ఉన్నారు, ముందుకొచ్చి ఏదో క్లియర్ చేసుకోవాలనుకుంటున్నారు, ముందుకొచ్చి ఏదో చెప్పాలనుకుంటున్నారు, ఈ కేసు తొందరగా అవ్వగొట్టాలనుకుంటున్నారు అని జడ్జిలకు కూడా అర్థమవుతుంది. మీరు అపియర్ కాకుండా ఉంటే మాత్రం అది ఎన్ని ఇయర్స్ అయినా కూడా సాగుతూనే ఉంటుంది. సో ఇది ఒక్కటి మాత్రం వ్యూవర్స్ అందరూ గుర్తుపెట్టుకోండి. ఇంకోటి మీ కేసు వరకు వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు 2020లో మీకు 498 కేసు అయింది. విడాకులు ఫైల్ అయిందా? విడాకులో మీరు ఆమె ఏం పెట్టలేదు, మరి మీరేం కావాలనుకుంటున్నారు ఇప్పుడు? ఇప్పుడు ఆమె రావట్లేదు కాబట్టి విడాకులు అడిగినా కూడా ఇవ్వడానుకున్నాము, ఆమె సంసారానికి వచ్చినా తీసుకోవడానుకున్నాము. ఓకే, మీరు పెద్ద మనుషులతో ఏమైనా మాట్లాడడానికి ట్రై చేశారా ఆమెతో? మాట్లాడించినాం మేడం. మా ఊరు వాళ్ళతో కానీ వాళ్ళ ఊరితో మాట్లాడించినా కూడా నేను పెద్ద మనుషులకు రాను, ఏదన్నట్టు కోర్టులో చూసుకుంటాను, కోర్టుకు రమ్మనండి అని. అసలు ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇప్పుడు ఇన్ని చెప్తున్నారు, సరే ఓకే 498 అలిగేషన్స్, ఫాల్స్ అలిగేషన్స్ పెట్టింది, మీరు ఏం చేయముందుకే ఫాల్స్ కేసు పెట్టింది, 498 నడుస్తుంది, డివోర్స్ నడుస్తుంది, మెయింటెనెన్స్ నడుస్తుంది. బట్ యాక్చువల్ స్టోరీ ఏంటి? ఆమె మీకు ఇప్పుడు ఇద్దరు పిల్లల తర్వాత మీ ఇద్దరికి పడకపోవడానికి రీజన్ ఏంటి? అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మేడం లవ్ మ్యారేజ్ మేడం. యాక్చువల్లీ ఓకే, లవ్ మ్యారేజ్ అయితే యాక్చువల్ లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత 2009లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాము. 2011-12 నుంచి మాకు ఈ గొడవలు, ఇంటికి పోవడం, పిలిచే రాకపోవడం, మళ్ళీ మహిళ కేసు వెళ్ళి తీసుకుపోతలేడని చెప్పేసి 2 years వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి మళ్ళీ తీసుకుపోతలేడని కేసు పెడితే మళ్ళీ వచ్చి తీసుకురావడం, మళ్ళీ ఒక 1 year 6 months ఉండడం, మళ్ళీ వెళ్ళిపోవడం, ఇలా 10 years అయిపోయింది మేడం. ఒక 15 years నుంచి సాగుతుంది ఇలాగ 10 years. అసలు ఆమె ప్రాబ్లం ఏంటి? ఓకే మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, అంతా బాగానే ఉంది కదా, ఆమె ప్రాబ్లం ఏమని చెప్తుంది? అయితే నేను ఎవరితో మాట్లాడిన వాళ్ళతో ఎందుకు రావు, ఇంటికి ఎందుకు తప్ప చేయకుండా వెళ్తున్నావు అంటే నా మీద అనుమానం అని చెప్పేసి ఒక బ్రాండ్ అదే నేమ్ పెట్టేసి అందరు పెద్ద మనుషులల్లా గొడవలల్లా అనుమానిస్తాడు, నేను అందుకే పోను అని. ఓకే, సో చెప్తుంది మేడం. మీరేమైనా ట్రై చేశారా మాట్లాడడానికి? మేడం మీరు ట్రై చేశారా మీ వైఫ్ తో మాట్లాడడానికి, తిరిగి రమ్మని చెప్పి? లేదు మేడం, నేను నా ఫోన్ టేకప్ చేయలేదు. ఆమె జాబ్ చేస్తారా? తను ఏం తెలియదు మేడం. నేనంటే ఆమె వేరే ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నట్టుంది, నాకు తెలియదు. ఎక్కడ ఉంటారండి మీ వైఫ్?
నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు మేడం, ఎందుకంటే నేను మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాను వాస్తవానికి. మీరు ఎక్కడ ఉంటారు? నేను మా ఊర్లో ఉంటాను. నేను మీదే ఊరండి? ఇక్కడ నల్గొండ చండూరు మేడం. అది మీ వైఫ్ కూడా నల్గొండనా వేరే ఊరా? నల్గొండ పక్కనే 4 కిలోమీటర్ ఉంటుంది నల్గొండ డిస్ట్రిక్ట్. ఓకే, నల్గొండ మండలం ఏమైతే. ఓకే, మీ కేసు నాకు అర్థమైందండి. మీకు రెమెడీస్ చెప్తాను. ఏంటంటే ఇప్పుడు 498A కేసు ఏదైతే ఉందో, సరే మీరు జైలు ఎంత మెయింటెనెన్స్ శాంక్షన్ అయింది మీ మీద? డివిసిలో 9 lakhs వేసింది 2023 నుంచి కంటిన్యూగా. ఎంసీలో 9 lakhs అయింది 2023 నుండి. ఆలిమని అయితే 9 lakhs ఏంటి? 9 lakhs మెయింటెనెన్స్ అని, పిల్లలకు 5,000 అని 10,000 అని 2023 నుంచి, అంటే 2 years నుంచి కంటిన్యూగా కౌంట్ చేస్తే 9 lakhs అయిందని అందులో ఉంది పేపర్లలో. ఓకే, మీరు కట్టలేకపోయినరా అది? మేడం మీరు కట్టలేకపోయినారా? అంటే నేను మామూలుగా పెయింట్ వర్క్ చేసుకుంటాను ఊర్లో. అయితే నేను అంత అమౌంట్ నా దగ్గర లేదు. ఇంకోటి నాకు కరెంట్ షాక్ కొట్టింది, నేను కరెంట్ పని చేస్తాను. అయ్యో, ఆ కరెంట్ షాక్ కొట్టి, ఇంకోటి ఈమె ఎప్పుడైతే నన్ను మోసం చేసిన ఫీల్ తోటి నేనేమైందంటే డిస్టర్బ్ అయ్యి ఇంట్లో నుంచి బయటకు రాకపోవడం, మా వాళ్ళు నన్ను చచ్చిపోతాడేమో అని చెప్పి నన్ను కాపాడుతూ ఈ 2 years నుంచి నన్ను కాపాడమే సరిపోయింది. నేను కోర్టుకి వెళ్ళలేకపోయాను మేడం. ఓకే, అందుకోసం నేను మళ్ళీ రీసెంట్ గానే పెట్టుకున్నాను. అంటే ఒక 5 years లో 20లో అయితే కేసు, నేను రీసెంట్ 1 week ముందే లాయర్ దగ్గరికి వెళ్ళి అని ఫైనల్ అవుతున్నాయని చెప్పేసి లాయర్ కనెక్షన్. అంతకుముందు నేను లాయర్లు పెట్టుకోలేదు, అడ్వకేట్ పెట్టుకోలేదు మేడం. ఒక పని చేయండి సార్, ఇప్పుడు మీరు అట్లీస్ట్ ఇప్పుడైనా స్ట్రాంగ్ అవ్వండి, అందులో నుంచి బయటకు వచ్చి మీ కేసు మీరు ఫైట్ చేసుకోండి. లాయర్ని పెట్టుకున్నారు కాబట్టి సరిపోయింది. 498 ఏదైతే ఉందో అది హైకోర్టుకి వెళ్ళి మీరు క్వాష్ చేయించుకోండి. సో మీరు హైకోర్టులో క్వాష్ చేయించుకుంటే ఏంటంటే ఆ ఒక్క క్వాష్ మీకు మిగతా మెయింటెనెన్స్కి అన్నిటి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, మీరు ఒకవేళ కలిసి ఉండాలి అనుకుంటే ఒక కేసు వేయండి, లేదా వద్దు అనుకుంటే డివోర్స్ వేసేయండి. ఏదో ఒకటి కొలిక్కి తెచ్చుకోండి. ఇంక ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఎవరి లైఫ్లు వాళ్ళకు ఉంటాయి. సో అది ఇట్లనే సాగకుండా పోతే మొత్తం మీ లైఫ్ అంతా దానికే పోతుంది. సో అట్లీస్ట్ ఇప్పటికన్నా ఆమె తిరిగి వస్తుందా రాదా దానికి డివోర్స్ వేసేయండి. లేకపోతే ఒకవేళ మీ డివోర్స్ కావాలంటే డివోర్స్ వేయండి. ఆమె తిరిగి రావాలి అనుకుంటే రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని చెప్పి సెక్షన్ 9 అని ఒకటి ఉంటుంది, అదన్నా వేయండి. రెండిట్లో ఏదో ఒకటి వేసి మొత్తం కేసు వన్స్ ఫర్ ఆల్ ఒక్కసారి మొత్తం క్లియర్ చేసుకోండి. అవునండి, అందుకని మీరు ఏం చేయండి అంటే ఫాల్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరికండి ఒక్కసారి 498 ఫైల్ అయింది అంటే అది కాస్ట్ చేయించుకుంటే ఏంటంటే మీ మీద వేసిన నిందలన్నీ కూడా అబద్ధాలని చెప్పి తెలియాలి అందరికీ. తెలుసు ఈవెన్ ఆ లోవర్ కోర్టులో ఏదైతే ఫ్యామిలీ కోర్టులో మీ కేసు ఫైల్ అయిందో అక్కడ కూడా క్వాష్ ఆర్డర్స్ పోతాయి. సో మీ మీద పెట్టిన అలిగేషన్స్ తప్పులు అన్నప్పుడు మిగతా కేసుకి మీకు హెల్ప్ అవుతుంది. అది డివోర్సా లేకపోతే మెయింటెనెన్సా దేనికైనా సరే హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ ఇది క్వాష్ చేయించుకోండి. ఓకే, మరొక కాలర్ అయితే ఉన్నారు, శ్రవణ్ గారు. శ్రవణ్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఖమ్మం పక్కన గురిమల్ల నుంచి సార్, శ్రావణ్ కుమార్. ఓకే, చెప్పండి మీ సమస్య ఏంటండి? సార్ మాది మొత్తం 20 ఎకరాల పొలం ఉంది సార్. సుమారుగా 5 సర్వే నెంబర్లలో ఒక 3 సర్వే నెంబర్లలో వేరు చోట్ల ఉంది, ఒక 2 సర్వే నెంబర్లలో పక్కన ఉంటది అనమాట. అయితే ఆ 2 సర్వే నెంబర్లలోని పొలం అన్నదమ్ములు ఇద్దరికి రికార్డు పరంగా విభజించబడి ఉంది. ఓకే, ఆ మిగతా 3 సర్వే నెంబర్లలో ఉన్న పొలం అది ఒక సర్వే నెంబర్ నాన్నగారు కొన్న భూమి, ఒక 2 ఎకరాల 10 గుంటలు. ఎవరిది? మామగారు భూమి? నాన్నగారు కొన్నారు. ఓకే, ఆ భూమిని మా అన్నయ్య గారు డైరెక్ట్ గా చనిపోయినాక సర్టిఫికెట్ పెట్టి మరి ఇద్దరం కోపాటర్ అయితే డైరెక్ట్ గా తనిఖీసుకోవడం జరిగింది 2023లో. మీ మాటలు సరిగ్గా అర్థం అవ్వట్లేదండి సార్. చెప్పండి. ఇప్పుడు వినిపిస్తుందండి, చెప్పండి. అయితే ఒక సర్వే నెంబర్లు 2 ఎకరాల 10 గుంటల భూమిని మా అన్నయ్య నేరుగా డెత్ సర్టిఫికెట్ పెట్టి నేరుగా కో పార్ట్నర్ మేము ఉండగా కూడా డైరెక్ట్ గా ఎక్కించుకున్నారు. కొన్న భూమి, నాన్నగారు కొన్న భూమి. ఎవరు? మీ వదిన గారా? మా అన్నయ్య గారు. ఓకే. తర్వాత మరో సర్వే నెంబర్ లో భూమి 4 ఎకరాల 23 గుంటల భూమి కూడా 2021లో డెత్ సర్టిఫికెట్ పెట్టి డైరెక్ట్ ఇప్పించుకోవడం జరిగింది. దానికి కూడా నేను కో పార్ట్నర్ ఉన్నా కూడా నాకు చెప్పకుండా డైరెక్ట్ తీసుకున్నారు. ఓకే, ఎంతమంది అన్నదమ్ములు అండి? ఇద్దరా మీరు? ఇద్దరం అండి.
తర్వాత వచ్చేసి మరి ఇంకొక సర్వే నెంబర్ లో అది వారసత్వంగా నాన్నగారికి వచ్చిన భూమి 5 గుంటల భూమి. చెప్పండి. పేరు మార్పు చేసి డైరెక్ట్ గా అన్నయ్య పేరు దాచి సహానీలలో పాత బుక్ లోకి ఎక్కించుకొని ధరణిలోకి మళ్ళీ ఎక్కించుకున్నారు అన్నయ్య గారు. ఎక్కించుకొని వారసత్వం అని పెట్టుకున్నారు. మరి నాన్నగారి పేరు మీద కాకుండా తనకి వారసత్వం ఎలా ఎక్కింది? మరి నేను వారసుని నేను ఉండగా నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, రెవెన్యూ వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ మొత్తం 12 ఎకరాలు ఏదైతే ఉందో తగ్గించుకున్నారు. దీనికి మళ్ళీ పైగా తనే కోర్టు పోయి ఇదంతా నేను సంపాదించిందని చెప్పి షూట్ వేయడం జరిగింది. తను నాకు నోటీస్ పంపిస్తే నేను దానికి కౌంటర్ వేసాను 4-5 నెలల తర్వాత. ఈ ఉమ్మడి ఆస్తి అని చెప్పి రిటర్న్ స్టేట్మెంట్ వేయడం జరిగింది. మరి నేను ఇప్పుడు దానికి ఎలా అప్రోచ్ కావాలి? అసలు ఇది అన్ని ఇల్లీగల్ గా చేసి ఇప్పుడు నన్ను బదనాం చేసి నేను పొలం మీదకి పోకుండా చేయటం, పోతే సివిల్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం ఇలాంటివి చేస్తున్నారు. మీకు నోటీస్ పంపించారా? నోటీస్ అంటే అది వాళ్ళు ఏదైతే తయారు చేసింది ఉంటుందో కోర్టుకి పంపించింది ఒక సెట్ నాకు పంపించారనమాట. వాళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ కోసం ట్రై చేస్తే తాత్కాలిక ఉత్తర్వు ఇచ్చారు. దానికి నేను కోర్టుకి పలానా తారీఖు నుంచి జనవరి 9 నుంచి అటెండ్ అవుతూ ఒక 4-5 నెలల తర్వాత రిటర్న్ స్టేట్మెంట్ వేసింది. నా దగ్గర ఎవిడెన్స్ లేక నెమ్మదిగా తీసుకునేవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కొని రిటర్న్ స్టేట్మెంట్ వేయటమైంది. నెక్స్ట్ డేట్ మళ్ళీ ఇప్పుడు నవంబర్ లోనే ఏమో ఉంది. ఓకే. ఆ ల్యాండ్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి సార్. అంటే మా నాన్నగారు భూమి శిస్తు పెట్టినట్లుగా ఆ సర్వే నెంబర్లకి మా నాన్నగారి పేరు మీద భూమి శిస్తు రసీదులు ఉన్నాయి. అలాగే మా తాతగారు మా నాన్నగారికి ఇచ్చినప్పుడు రాసుకున్న దస్తావేజ్ ఉంటుంది కదా, అది ఉంది. ఓకే. తర్వాత నాన్నగారు లోన్ తీసుకున్నప్పుడు మన శాంపుల్ రిజిస్ట్రేషన్ శాఖలో రిజిస్ట్రేషన్ చేస్తారు కదా బ్యాంక్ లోన్స్ కోసం, అవి ఉన్నాయి. ఓకే. అవి ఒక 2 సర్వే నెంబర్లకు ఉన్నాయి. దీన్ని ఎలా సార్ ఇప్పుడు దీన్ని కోర్టు కూడా మరి పూర్వాపరాలు పరిశీలించకుండా మొదటి ఒపీనియన్ తీసుకోకుండా డైరెక్ట్ గా తాత్కాలిక ఉత్తర్వు ఇవ్వడం ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇప్పుడు అంటే మీరు కోర్టుకి హాజరయ్యారా? అంటే మీ మీద చూడకుండా అంతే చేస్తున్నారు. కోర్టు కూడా మరి ఒకసారి పిలిచి అడిగిన తర్వాత ఉత్తర్వులు ఇవ్వాలి కానీ డైరెక్ట్ ఉత్తర్వులు ఇచ్చి మేము పోలీస్ స్టేషన్ లో ఇబ్బందులు పడటం, ఊళ్ళో ఇబ్బందులు పడటం జరుగుతుంది. అసలు న్యాయస్థానం కూడా పోయినా కూడా ఎలా సార్? అసలు ఇప్పుడు మరి చేతిలో పైసలు లేవు. కాదండి, కోర్టుకి కావాల్సింది ఏంటండి? సాక్ష్యాధారాలు. కాబట్టి మీ అన్న సరైన సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేస్తుంటే ఆయనకి మద్దతుగా వాళ్ళు ప్రకటించుంటారు అంతే. మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే మీరు కూడా కోర్టులో కేసు వేసుకోవాలి. ఇట్లా అన్యాయంగా నాకు తెలియకుండా మా అన్న ఇట్లా భూమిని ఆయన పేరు మీద పెట్టుకున్నారని చెప్పి మీరు కూడా అబ్జెక్షన్ చేయాలి కదా. చేశారా మీరు? మీరు చేశారా మరి? రిటర్న్ స్టేట్మెంట్ రెడీ చేసుకుంటున్నాను. మరి పార్టీషన్ సూట్ లేకుండా ఇప్పుడు దీన్ని ఎవిడెన్స్ రసీదులను ఈ తాతగారి నుంచి వచ్చినట్లు ఉన్న దస్తావేజులు, ఈ శాంపుల్ రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్నటువంటి లోన్ తీసుకున్నప్పుడు ఈ రిజిస్ట్రేషన్ చేసినవి ఉంటాయి కదా, అవి చూస్తే ఓకే. ఇప్పుడు మీ దగ్గర ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉండి కూడా ఇవన్నీ ఉన్నా కూడా మా అన్న ఇట్లా అన్యాయంగా అతని పేరు మీదకి మార్చుకున్నారని మీరెందుకు కేసు వేయలేదు? నేను కేసు అంటే నేను కౌంటర్ ఇవ్వడం సార్. అది స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చాను. సరేనండి, ఫస్ట్ ఈ ప్రాపర్టీ ఎక్కడ లొకేటెడ్, ఎక్కడ ఇది అసలు లొకేషన్ ఎక్కడ ప్రాపర్టీది? గురిమల్ల రెవెన్యూ మేడం, ఖమ్మం డిస్ట్రిక్ట్ పక్కన. ఏంటండి ప్లేస్ ఏంటి? గురిమల్ల. ఓకే. ఖమ్మం. ఓకే. ఏదులాపురం మున్సిపాలిటీ కింద గురిమల్ల రెవెన్యూ గ్రామం మేడం. ఫస్ట్ క్వశ్చన్ అండి, ఇది వీలునామా ఉందా ఏమన్నా? వీలునామా? వీలునామా లేదు మేడం, వీలునామా లేదు. సర్వే నెంబర్ లోని 5 ఎకరాల 10 గుంటల భూమి నాన్నగారికి
బుక్ లో ఎక్కించవలసి ఉండగా నాన్నగారి పేరు మీద ఎక్కించకుండా నాన్నగారు బతికుండగానే డైరెక్ట్ గా తను చేపించుకున్నాడు రెవెన్యూ వాళ్ళని. అవునండి, నాకు అదంతా అర్థమైంది. ఇప్పుడు ఓకే, ఇదంతా ఇప్పుడు తన పేరు మీదకి ఎక్కించుకున్నాడు, మీకు కూడా అందులో ఈక్వల్గా రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ అన్నయ్య గారికి ఎట్లా ఉందో మీకు అట్లా ఉంది, ఎందుకంటే అక్కడ వీలునామా లేదు. సరే అది మీ ఫాదర్ ప్రాపర్టీ అయినా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయినా ఎక్కడైనా సరే మీ అన్నకి ఎంత హక్కు ఉందో మీకు కూడా అంత హక్కు ఉంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు ఎవరన్నా ఎంఆర్ఓకి కలెక్టర్కి ఇచ్చారా? ఇచ్చాను మేడం, ఎంఆర్ఓ గారికి ఇచ్చాను. ఏం జరిగింది అక్కడ? ఎంఆర్ఓ గారికి ఇచ్చారు. మొన్న వీళ్ళు భూమాతని పెట్టారుగా మేడం సదస్సు ఊర్లో. రిప్రజెంటేషన్ ఇస్తే దాంట్లో రిప్లై ఏమి వచ్చింది? పిలిచారా మిమ్మల్ని కలెక్టర్ ఆఫీస్కి? హలో, మీరు రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళిండ్రా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారా? కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇస్తే అప్పుడు ఈ సివిల్ కేసు అని చెప్తారు మేడం. కలెక్టర్ గారు సివిల్ కేసు ఓకేనండి, మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఎంఆర్ఓకి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఎందుకు అంటే అలా ఇలా మీరు అంటే ఈ పేర్లు ఎలా మార్చుకుంటూ వెళ్ళినారు. ఇంకోటి పహానీస్లో ఎవరి పేరు వస్తుంది? పహానీలో ఈసీలో ఈ రోజు ఎవరి పేరు మీద వస్తుంది? ఈసీలో ఎవరి పేరు వస్తుంది? మనకి మాన్యువల్ పహానీ క్లోజ్ అయ్యే టైం అంటే 2018 సంవత్సరంలో మాన్యువల్ పహానీ క్లోజ్ చేశారు. ఆ క్లోజ్ చేసే మా అన్నయ్య పేరు ఉంటారు మేడం నెంబర్ కి. సో మీరు అది క్వశ్చన్ చేయాలి. ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళి ఇప్పుడు మీ అన్నయ్య గారి పేరు మీదకి ఎలా మారింది అనేది క్వశ్చన్ అడగండి, ఆర్టీఏ కింద అడగండి. నేను అడిగితే వాళ్ళు ఏం చేస్తున్నారు మేడం, దొరకడం లేదు, మీరు ఎలా చేశారని చెప్పి సంబంధించిన డాక్యుమెంట్ అంటే వాళ్ళు దొరికినప్పుడు మీకు చేస్తాం చెప్పి. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, ఒక్క నిమిషం స్లో. మీరు ఆర్టీఏలు అడిగితే ఏమని చెప్పారు? డాక్యుమెంట్స్ అందుబాటులో లేవు, దొరికినప్పుడు మీకు చేస్తాం. సో ఇప్పుడు చాలా తప్పులు జరుగుతూ వచ్చినాయి మీ కేసులో, చాలా తప్పులు జరిగాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మీ ఫాదర్ పేరు మీదకి డైరెక్ట్గా మీ అన్నయ్య పేరు మీద మారాలంటే ఫస్ట్ లీగల్ హెయిర్ సర్టిఫికెట్ ఉండాలి. ఓకే, ఆ లీగల్ హెయిర్ సర్టిఫికెట్ రావాలి అంటే మీ అన్నయ్య గారు మీరు కలిసి ఇద్దరు కలిసి కోర్టులో కేసు వేస్తే ఆ లీగల్ హెయిర్ సర్టిఫికెట్ మీ ఫాదర్ డెత్ సర్టిఫికెట్ వేస్తే ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ వేసిన తర్వాత మీకు లీగల్ హెయిర్ సర్టిఫికెట్ ఇస్తారు. ఆ లీగల్ హెయిర్ సర్టిఫికెట్లో మీ అన్నయ్య గారి పేరు మీ పేరు అన్నీ మెన్షన్ చేసి ఉండాలి. అవి మెన్షన్ చేసి ఉన్న ఆ లీగల్ హెయిర్ సర్టిఫికెట్ తీసుకెళ్ళి మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో వేస్తేనే ఆ పహానీలో నేమ్ చేంజ్ అనేది జరగాలి. సో ఇది మిస్టేక్ జరిగింది. ఓకే, సో దీనికోసం మీరు మళ్ళీ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఇవన్నీ ఎట్లా జరిగినాయి అని చెప్పేసి ఆర్టీ కింద అడగండి. అక్కడ కనుక మీ న్యాయం జరగకపోతే మీరు దాన్ని క్వశ్చన్ చేస్తూ మళ్ళీ హైకోర్టులో అడగవచ్చు. ఎందుకంటే అన్ని తప్పులు జరుగుతూ వచ్చినాయి కాబట్టి మీకు హైకోర్టు నుంచి ఒక రెమెడీ అనేది దొరుకుతుంది. సో హైకోర్టులో కేసు వేయాల్సి ఉంటుంది రిట్ లాగా, ఎందుకంటే తప్పులు జరిగాయి. అదొకటి. ఇంకోటి ఇప్పుడు మీరు అన్నారు చూడండి, ఇంటరిమ్ రిలీఫ్ వచ్చిందని, తాత్కాలిక ఉత్తర్వులు వచ్చాయి అన్నారు కదా, అది మీరు వెకేట్ చేయించుకోవాలి. సరే ఉత్తర్వులు వచ్చినాయి, ఆర్డర్స్ వచ్చినాయి, గమ్మున కూర్చోవద్దు. అది మీ సైడు ఏ మిస్టేక్ లేదు, అక్కడ మిస్టేక్ జరిగింది, మీ అన్నయ్య గారు అంటే ఇల్లీగల్గా తీసేసుకున్నారు. సో దానికి రెమెడీ ఏంటంటే అది వెకేట్ చేయించుకోవాలి. మీరు ఆ ఇంటరిమ్ ఇంజంక్షన్ ఏదైతే ఉందో ఆ ఇంజంక్షన్ అనేది వెకేట్ చేయించుకోవాలి. వెకేట్ చేయించుకుంటే అట్లనే ఉంటే ఆ కేసు అట్లనే నడుస్తుంటుంది. సో ఇవన్నీ మీ అడ్వకేట్ మీకు చెప్పాలి. అది పార్టీషన్ సూట్ కూడా వేయాల్సి ఉంటుందండి. ఫస్ట్ ఒకటి స్టెప్ బై స్టెప్ రావాలి. ఓకేనా, ఏదైనా సరే ఫస్ట్ స్టెప్ ఏంటంటే రిప్రజెంటేషన్ ఎంఆర్ఓకి ఇవ్వడం. బికాజ్ అక్కడ మీకు తప్పులు జరిగినాయి. ఆర్టీఏ యాక్ట్ కింద మీ అన్నయ్య గారి పేరు మీదకి ఎలా మారింది, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ లేదు. సో మీరు పార్టీషన్ కంటే ముందు కూడా మీరు కోర్టులో ఫస్ట్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కోసం అప్లై చేయండి. కోర్టులోనే లీగల్ హెయిర్ సర్టిఫికెట్ అనేది కోర్టులోనే తీసుకోవాలి. చాలామంది బయట మోసాలు చేస్తున్నారు. మేము ఇప్పిస్తాము అని చెప్పేసి చిన్న చిన్న ప్యూన్లు, ఆఫీసర్లు, కోర్టులో పనిచేసే వాళ్ళు మోసాలు చేస్తారు. వాటి పడకండి. ఎప్పుడైనా సరే లీగల్ హెయిర్ సర్టిఫికెట్ అనేది కోర్టు నుంచి జడ్జి గారు మాత్రమే ఇస్తారు. ఒక ఆర్డర్ రూపంలో, ఒక డిగ్రీ రూపంలో ఒక సర్టిఫికేట్ అనేది కోర్టు నుంచి వస్తుంది. దానికి మాత్రమే వ్యాలిడిటీ ఉంది. అదర్వైజ్ దానికి ఎలాంటి వేరే ఏది ఇచ్చినా వ్యాలిడిటీ కాదు. ఎవరైనా మిమ్మల్ని మధ్యలో ఎవరైనా మోసం చేస్తా అంటే వాళ్ళ మాటలు నమ్మొద్దు. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కోర్టు నుంచే. ఏంటండి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ అని ఎంఆర్ఓ ఇస్తారు కదా, అది వేరు ఇది వేరు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ వేరు, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కోర్టు నుంచి తెచ్చుకుంటే ఏంటంటే ఆన్ రికార్డ్స్లో ఏముంటుందంటే
మీరు మీ అన్నయ్య గారు ఇద్దరు కూడా మీ ఫాదర్కి వారసులు అనేది ఒక రికార్డులోకి వచ్చేస్తుంది, ఒక కోర్టు రికార్డులకి వచ్చేస్తుంది. ఆ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది మీ మొత్తం హోల్ కేసుకి యూజ్ అవుతుంది. గారు కోర్టుకి లాయర్ ద్వారా పెట్టుకున్నప్పుడు ఓకే ఓకే శ్రవణ్ గారు మీరు 6 తర్వాత కూడా కాల్ చేయొచ్చండి. మా లీగల్ టీం మీ నంబర్ తీసుకుంటారు, మీకు కావాలంటే కాల్ చేస్తారు. అయితే మరొక కాలర్ ఉన్నారు, రవికిరణ్ గారు విజయవాడ నుంచి. రవికిరణ్ గారు నమస్కారం అండి. చెప్పండి సమస్య ఏంటండి? మీ మాటలు బ్రేక్ అవుతున్నాయండి, సరిగ్గా వినిపించడం లేదు. మీ మాటలు సరిగ్గా వినిపించట్లేదు. సార్ నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. కొన్నాళ్ళు బాగానే ఉంది. తర్వాత వాళ్ళ మదర్ మాటలు విని ఏ ఇయర్ లో పెళ్ళయిందండి మీకు? విజయవాడ సార్, విజయవాడ. ఏ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు? 2009 సార్. 2009లో పెళ్ళి అయింది. 2010లో యాక్సిడెంట్ అయింది సార్ నాకు. ఓకే. యాక్సిడెంట్ అయిన తర్వాత నుంచి ఇక అంటే ఇంత ముందులేదు లేదన్నమాట. నేను కొద్దిగా మారాను. అంటే బాగా హెవీ యాక్సిడెంట్ సార్ అది. దానివల్ల ఇంట్లో వాళ్ళు ఓకే అయ్యారు, కానీ అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, బట్ వాళ్ళందరూ అవాయిడ్ అయ్యారు. సపరేట్ చేశారు, సపరేట్ అయ్యి చాలా గొడవలు పడ్డారు. ఆ తర్వాత డైవర్స్ కావాలని చెప్పేసి. ఏమైందండి తర్వాత? ఏమైంది? కోర్టులో కూడా డైవర్స్ అయింది సార్. డైవర్స్ అయిపోయాయా? అయిపోయింది సార్, అయిపోయినాయి. బట్ కాకపోతే డైవర్స్ అయిపోయిన తర్వాత పాప ఉంది సార్. బట్ పాప కూడా నాకు సంబంధం లేదని చెప్పేసి అన్నారు. ఆ పాప వయసు ఎంత అండి? ప్రెగ్నెంట్ అయితే కనుక 7 years సార్. 7 years? అవును సార్. పాపకి నాకు కూడా సంబంధం లేదని చెప్పేసి అన్నారు. పాప కూడా తన దగ్గరే ఉంది. అంటే వాళ్ళకి మాకు సంబంధం లేదన్నట్టు వచ్చింది సార్ డైవర్స్ కూడా. ఇప్పుడు నేను వేరే మ్యారేజ్ చేసుకోవచ్చు సార్? ఇంకోటి డివోర్స్ అయిపోయింది కాబట్టి వేరే మ్యారేజ్ చేసుకోవచ్చండి. ఓకే సార్. అంటే దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు కదా అని. చూడండి, ఇప్పుడు పాప ఉంది అంటున్నారు కదా, మరి మీకు పాపకి విజిటేషన్ రైట్స్ తీసుకోలేదా మీరు? అంటే ఏంటి మేడం? విజిటేషన్ రైట్స్ అంటే మీ పాపని చూడడానికి, విజిట్ చేయడానికి కొన్ని రైట్స్ ఉంటాయి. మదర్కి ఎంత హక్కు ఉంటుందో ఫాదర్ కూడా పిల్లల మీద అంతే హక్కు ఉంటుంది. బట్ ఏంటంటే చిన్న పాప కాబట్టి అట్లీస్ట్ 6-7 years వరకు మదర్ న్యాచురల్ గార్డియన్ కాబట్టి మదర్ చూసుకున్న విధంగా పాప ఆమె దగ్గర ఉండాలి. బట్ దెన్ ఏంటంటే ఫాదర్కి కనీసం పాపను చూసుకోవడానికి విజిటేషన్ రైట్స్ ఉంటాయి. విజిటేషన్ రైట్స్ అంటే నేను స్కూల్ కూడా వెళ్ళేవాడు మేడం. నాకు సంబంధం లేదు అన్నట్టుగా వాడు మొత్తం అంతా అవాయిడ్ చేశారు. చూడండి, ఇప్పుడు వాళ్ళు చూడడానికి వీలు లేదని చెప్పడానికి వాళ్ళు ఎవరు? లీగల్గా మీరు ప్రొసీడ్ అవ్వచ్చు, లీగల్గా మీరు కూడా యాక్షన్ తీసుకోవచ్చు. ఒకవేళ మీ కనీసం మీ పాప మీ దగ్గర ఉండకపోయినా కనీసం చూడడానికి రైట్స్ అనేది మీకు ఉంటాయి. సో దానికి ఏంటంటే ఒక జీడబ్ల్యూపీ, ఒక కస్టడీ అనేది మీరు వేయాల్సి ఉంటుంది. అప్పుడే డివోర్స్ ఎప్పుడైందో అప్పుడే వేసి ఉండాల్సింది. సో దట్ ఏంటంటే మీ పాపను కనీసం నెలకు ఒకసారి అట్లా చూసుకోవడానికి వీలయ్యేది. అది కూడా డిపెండ్స్. ఒకవేళ మీకు చూడాలి అనుకుంటే ఆ విజిటేషన్ రైట్స్ కావాలనుకుంటేనే ఆ కస్టడీ, లేదు ఇంకా వాళ్ళ లైఫ్ వాళ్ళది, మీ లైఫ్ మీది అనుకుంటే అది వేరే ఇంకా అది వదిలేయండి అక్కడికి. అండ్ ఇఫ్ మీరు సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇప్పుడు మీకు ఫస్ట్ డివోర్స్లో ఆల్రెడీ డిగ్రీ వచ్చేసిందా? ఆఫీషియల్గా సపరేటెడ్ కదా? ఓకే, చేసుకోవచ్చండి మీరు పెళ్ళి. లేదండి, చేసుకోవచ్చు. ఒక్కసారి విడాకులు అయింది అంటే మాత్రం మీరు సెకండ్ మ్యారేజ్ మీరు చేసుకోవచ్చు, మీ వైఫ్ కూడా చేసుకోవచ్చు. ఓకే. అయితే ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్లో ఫుల్గా వైరల్ అయినటువంటి ఒక ఇష్యూ అని చెప్పొద్దు, ఇక్కడ న్యాయవేదికలో కూడా మనం డిస్కస్ చేయడానికి అంత వర్తి కాదు. అంటే సొంత ఇల్లు లేదు అమ్మాయికి, అయితే అమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది, లేకపోతే నాన్నగా వాళ్ళ ఇల్లు ఉంటుంది అని చెప్పేసి ఒక ఆవిడ చెప్పడం జరిగింది. అలా అని లేదు, ఉంటే నాన్న వాళ్ళ ఇల్లు లేకపోతే మొగుడు ఇల్లు. ఒక అమ్మాయికి ఇల్లు లేవు,
ఉంటే మొగుడి ఇంట్లో ఉండాలి, లేకపోతే ఉంటే నాన్న ఇంట్లో ఉండాలి అని మాట్లాడింది. నేను చూసా వీడియో. అవును. యా. సో అసలు లీగల్గా ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం? అసలు ఆ అమ్మాయి అన్నటువంటి మాటల మీద మీ అభిప్రాయం ఏంటి? లీగల్గా అయితే నేను ఇందులో వర్తుడు కాదు. ఐ మీన్ అది లీగల్గా నేను దాన్ని ఆ కోణంలో తీసుకెళ్ళొద్దు అనుకుంటున్నాను. బట్ నాకేంటంటే వీడియో చూస్తే చాలా ఫన్నీగా అనిపించింది. అంటే అమ్మాయిలకి ఇన్స్టాగ్రామ్లో ఏదో మాట్లాడడానికి, లేకపోతే బయటికి ఏదో ఇట్లా చేయడానికి చాలా మాట్లాడుతుంటారు. అండ్ ఏంటంటే ఆడవాళ్ళు బాగా సఫర్ అవుతున్నారు, అమ్మాయిలకి ఫుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అమ్మాయిలకు అసలు ఎలాంటివి లేవు అని అనుకుంటున్నారు. కానీ ఒక్కటైతే క్లియర్ చేస్తా, అబ్బాయిల కంటే అమ్మాయిలకే ఫ్రీడమ్ ఎక్కువ ఉంది. అబ్బాయిల కంటే అమ్మాయిలే లైఫ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ అబ్బాయిల కంటే అమ్మాయిలకే ఇల్లులు ఉన్నాయి, అబ్బాయిలకే కష్టం. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తా, ఎందుకంటున్నాడో చెప్తా. ఎందుకంటే సపోజ్ ఒక వైఫ్ పెళ్ళైన తర్వాత ఒక ఇల్లు కొన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఇల్లు కొంటారు. జనరల్ యూజువల్గా చూడండి మీరు, ఆ ఇల్లు ఖచ్చితంగా వైఫ్ పేరు మీద పెడతాడు హస్బెండ్. ఎగ్జాక్ట్లీ. గమనించారా మీరు? అంటే మనము ఆడవాళ్ళకి మన సొసైటీలో మనం అలా ఎన్నో ఏండ్ల నుంచి, కొన్ని వందల సంవత్సరాల నుంచి మన ఆడవాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇస్తాము. ఇంట్లో అమ్మకి చాలా రెస్పెక్ట్ ఇస్తాం, అవునా? సో ఇంట్లో కోడలికి ఇస్తాము. కొన్నిసార్లు ఇక అన్నీ మంచి చెడులు ఉంటాయి, బట్ కొన్నిసార్లు ఇవ్వకపోవచ్చు. కానీ ఇల్లు కొన్నప్పుడు చూడండి, ఖచ్చితంగా ఇంట్లో వైఫ్ పేరు మీదనే కొంటారు. సో ఇప్పుడు ఎట్లా అయిపోతుంది అంటే నానిల్లు భర్త ఇల్లు అని మాట్లాడుతున్నారు. అట్లాంటి టర్మినాలజీస్ అసలు లేవు బయట. సింపుల్ లాజిక్ చెప్తాను మీకు. ఒక అబ్బాయికి పెళ్ళి అవ్వాలంటే ఫస్ట్ అతనికి ఇల్లు ఉందా అని అడుగుతారు, జాబ్ ఉందా అని అడుగుతారు. ఇఫ్ ఇన్ కేస్ ఇల్లు లేకపోతే ఇల్లు కొన్న తర్వాత పెళ్లి చేసుకోమని చెప్తారు. ఇల్లు కొంటే లేకపోతే మ్యాచెస్ రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు అమ్మాయిలు. నేను అదే చెప్తున్నా, ఈఎంఐ ఆప్షన్లో ఇల్లు కొని పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎవరి కోసం? అమ్మాయిల కోసమే కదా. ఇంకా అమ్మాయిలకి ఎక్కడ ఇల్లు? అదే అబ్బాయి రివర్స్ చూద్దాం. అదే అబ్బాయి అమ్మాయికి ఇల్లు ఉందా లేదా, అమ్మాయి ఏం చేస్తుంది, ఏమి చూడరు, ఆ ఇల్లు అనేది చూడరు. ఆ అమ్మాయి మంచిగా ఉందా లేదా, కొద్దో గొప్ప గుణవంతురాలు అయితే జాలు చేసుకుంటాను. అసలు అమ్మాయి అయితే జాలు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అమ్మాయిలు తక్కువ ఉన్నారు, అంటే అమ్మాయిలది ఏమంటే పాపులేషన్ తక్కువ ఉంది, యాజ్ కంపేర్ టు ఆ రేషియో తక్కువ ఉంది కాబట్టి అమ్మాయిలు దొరకడం ఎక్కువ. సో అంత సొసైటీలో ఇంకా అమ్మాయిలను అంత ఘోరంగా చూసే వాళ్ళు ఎవరు లేరు. ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ మాట్లాడుతుంటే నాకు చాలా నవ్వు వచ్చింది. అంటే ఏదో తనని ఏదో విక్టిమ్ ప్లే చేస్తూ, లేకపోతే మీతో కొంతమంది అమ్మాయిలు విక్టిమ్ ప్లే చేస్తూ, ఒక అమ్మాయి ఎక్కడండి, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక అబ్బాయికి ఇల్లు ఉండదు. ఎందుకంటే ఒకసారి వైఫ్ గొడవలు పెట్టుకుంది అనుకోండి, ఒకసారి పెళ్ళైన తర్వాత 498లు అయ్యి అని చెప్పి సగం ప్రాపర్టీ అడగడాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అమ్మాయిలు అంత అమాయకంగా ఏమీ లేరు. సో ఆ ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి నవ్వుకోవడం తప్ప దేనికి పనికిరాని రీల్ అది. అది మాత్రం నాకు అర్థమైంది. లీగల్గా ఏం చెప్తారు అసలు? లీగల్గా చెప్పడానికి ఏం లేదు. బికాజ్ ఏంటంటే నానిల్లు అత్తగారి నానిల్లు కాదు, అది అమ్మ వాళ్ళ ఇల్లు. ఓకే, మొగుడు ఇల్లు కాదు, అత్తగారి ఇల్లు. టర్మినాలజీ మార్చేసి చెప్తూ ఉంది. సో అలా కాదు, అత్తగారి ఇంట్లో మీకు రైట్స్ ఉంటాయి. లీగల్గా మాట్లాడాలంటే ఒక్కసారి మీరు పెళ్లి చేసుకున్న తర్వాత మీకు మ్యాట్రిమోనియల్ రైట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చే రైట్ ఏంటంటే రైట్ టు రిసైడ్ ఇన్ యువర్ మ్యాట్రిమోనియల్ హౌస్. అంటే ఒక్కసారి పెళ్ళైన తర్వాత మీకు అత్తగారి ఇంట్లో ఉండడానికి సర్వ హక్కులు ఉంటాయి. మీ పేరు మీదకి ప్రాపర్టీ మారకపోవచ్చు, కానీ రైట్ టు రిసైడ్ అంటే అక్కడ నివసించడానికి మాత్రం మీకు 100% రైట్స్ ఉంటాయి. ఓకే, ఇది లీగల్ రైట్. సపోజ్ ఈవెన్ హస్బెండ్ చనిపోయిన తర్వాత కూడా విడోకి కూడా ఇంట్లో ఉండడానికి రైట్స్ ఉంటాయి. ఓకేనా? తర్వాత పుట్టే పిల్లలకు కూడా రైట్స్ ఉంటాయి. సో ఇవన్నీ లీగల్గా అందరికీ ఈక్వల్ రైట్స్ ఉంటాయి. పేరుకి మాటలకి సంబంధం వేరు, లీగల్గా చూసేది వేరు. సో ఈవెన్ అంతెందుకండి, ఈవెన్ మదర్ వాళ్ళ ఇంట్లో కూడా అమ్మాయిలకు రైట్స్ ఉన్నాయి, ఈక్వల్ షేర్స్ వస్తున్నాయి. అబ్బాయిలతో పాటు అమ్మాయిలకి ఈక్వల్గా షేర్ ఇస్తున్నారు. ఇంకెక్కడ అమ్మిళ్ళు నానిళ్ళు అని చెప్పి విక్టిమ్ ప్లే చేయడం తప్ప ఏమీ లేదు అక్కడ. సో లీగల్గా అందరికి అమ్మాయిలకే ఇంకా ఎక్కువ వస్తున్నాయి అబ్బాయిల కంటే. ఓకే, కంపారిటివ్. లాస్ట్ కాలర్ అయితే ఉన్నారు ప్రత్యూష గారు వైజాగ్ నుంచి. ప్రత్యూష గారు నమస్కారం అండి, చెప్పండి సమస్య ఏంటండి? నేను మా సిస్టర్ గురించి మాట్లాడతాం అనుకుంటున్నాను. ఎవరి గురించి అండి? సిస్టర్ గురించి. ఓకే చెప్పండి. మా సిస్టర్ కి 2022లో మ్యారేజ్ అయ్యిందండి. మ్యారేజ్ అయితే అబ్బాయి స్టీల్ ప్లాంట్ లో జాబ్ అన్నమాట. ఎక్కడండి? అయితే స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో జాబ్. ఓకే. మా డాడీ కొద్ది వరకు వాళ్ళు కొంచెం ఉన్నవాళ్ళని చెప్పి చాలా అప్పులు చేసి కొంచెం అమ్మాయి బాగా స్థిరపడతారు కదా అని చెప్పి మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ అయిన కొన్ని మంత్స్ కి 1-2 months కి ఆ అబ్బాయికి వేరే అఫైర్ ఉందని తెలిసింది మాకు. అయితే దాని గురించి అడిగితే మా సిస్టర్ ని కొట్టేవాడు అబ్బాయి.
ఓకే. అప్పటికే మా చెల్లి ప్రెగ్నెంట్ అన్నమాట. అయితే ఒకసారి మిస్క్యారేజ్ అయిపోయింది. ఏంటి ఇలా చేస్తున్నారు, మీరు ఇలా చేయడం తప్పు కదా అనేసి అడిగాము. అడిగిన తర్వాత లేదు లేదు బాగా చూసుకుంటాను అని చెప్పి అంటే మళ్ళీ అక్కడే ఉంచాము. ఉంచితే మళ్ళీ కొన్ని మంత్స్ కి మళ్ళీ కన్సీవ్ అయిపోయింది మా సిస్టర్. అయిన తర్వాత ఇలాగే మళ్ళీ ప్రెగ్నెన్సీ టైంలో కొట్టడము చేయడము ఇలా చేయడం చేసేవారు. అయితే మేము డెలివరీ అయిపోయిన తర్వాత మా సిస్టర్ మా ఇంట్లో ఉంటారు కదండి. ఆ తర్వాత మరి ఇంకా తీసుకువెళ్ళలేదండి. ఇప్పటికి 3 years అవుతుంది, బాబుకి 3 years వచ్చేసింది. ఇంకా అబ్బాయి తీసుకెళ్ళట్లేదు. కనీసం మేము పండగలకి లేదంటే పేరు పెట్టేసి వెళ్ళిపోయారు అనమాట. ఆ తర్వాత తీసుకెళ్ళమంటే మీరు పంచలేక మళ్ళీ తీసుకొచ్చేస్తున్నారా మాకు అనేసి వాళ్ళ సిస్టర్, అబ్బాయి వాళ్ళ సిస్టర్ కోచింగ్ చేయడము ఇలా చేస్తున్నారండి. ఏమైనా అంటే కొన్ని అబ్బాయిని అంటే మాకేంటంటే మేము పోషించే అంత స్తోమత అయితే మాకు లేదు. ఆ పిల్లని ఆ అబ్బాయి పుట్టిన బాబుని కొన్ని వాళ్ళు తీసుకెళ్తారా అంటే వాళ్ళు తీసుకెళ్ళట్లేదు. తప్పంతా వాళ్ళ దగ్గర ఉంచుకొని మా సిస్టర్ ని ఆ బాబుని కనీసం ఇప్పుడు 2.5 అంటే 3 వచ్చేసాయి. ఇప్పుడు వరకు ఆ బాబుని అలా ఉన్నాడు అనేది కనీసం చూడలేదండి. ఏం డిసైడ్ అవ్వాలో అర్థం కావట్లేదు. మీరు అడగలేదా అండి 3 years నుంచి మీరు ఎందుకు తీసుకెళ్ళట్లేదు, మీ భార్యను ఎందుకు తీసుకెళ్ళట్లేదు అని అడిగారా మీరు? అడిగామండి. అడిగితే ఏంటి ఏదో ఒక చిన్న సిల్లీ రీజన్స్ మధ్యలో గొడవలు అవుతాయి కదా, మీ అమ్మాయి పని చేయట్లేదు, సిల్లీ రీజన్స్ కరెక్ట్ ఉన్న వాళ్ళు వెంటనే వితిన్ ఇయర్ 2 pregnancies కన్సీవ్ అయిన అమ్మాయి ఏం పని చేస్తుందండి? డాక్టర్ అయితే మీ సిస్టర్ ఏం కావాలనుకుంటుందండి మేడం? మీ సిస్టర్ వెళ్తా అంటుందా, డివోర్స్ తీసుకుంటా అంటుందా, ఏమంటుంది? అంటే మా సిస్టర్కి అయితే అసలు ఏం డిసైడ్ చేసుకోవాలని థాట్ లో లేదు. అంటే బాబు కోసం ఆలోచించి వెళ్దామని. ఫస్ట్ అండి మీరు ఏం చేయకపోయినా మేడం, మీరు ఏం చేసినా చేయకపోయినా ఫస్ట్ మెయింటెనెన్స్ వేయండి. ఎందుకంటే వైఫ్ పెళ్లి చేసుకున్న తర్వాత వైఫ్ మెయింటెనెన్స్ హస్బెండ్ది, అండ్ బాబు పుట్టిన తర్వాత బాబు మెయింటెనెన్స్ కూడా హస్బెండ్దే. ఆయన ఒక స్టీల్ కంపెనీలో స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు, గవర్నమెంట్ జాబ్. సో ఫస్ట్ ఆయనకు వచ్చే జీతంలో ఇప్పుడు ఇవి జెన్యున్ కేసెస్. టు బి ఫ్రాంక్ ఏంటంటే 490 చాలా ఫేక్ కేసెస్ చూస్తుంటాం, జెన్యున్ 498 కేసు ఇది. సో ఇట్లాంటి వాటిలో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ ఏంటంటే మీరు 3 years అయింది, ఇంకొన్ని రోజులు ఆగితే ఆయన మీ సిస్టర్ మీద డివోర్స్ వేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఇట్లనే పోతూ ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే మెయింటెనెన్స్ వేయండి. మెయింటెనెన్స్ వేస్తేనే మీకు అంటే మీరు అంటున్నారు పోషించుకునే పరిస్థితులు లేరు అని చెప్పి. సో మెయింటెనెన్స్ వేస్తే ఏంటంటే అట్లీస్ట్ మీ సిస్టర్కి బాబుకి సరిపడా డబ్బులు అనేది ఇస్తాడు. అండ్ 498 కేసు వేస్తే ఏంటంటే ఆయన జాబ్కి ఉంది, అక్కడ జాబ్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మాట్లాడడానికి రావచ్చు. ఆ తర్వాత కూడా మీకు ఏమైనా ప్రాబ్లం అయితే మళ్ళీ మాకు కాల్ బ్యాక్ చేయండి.